అందరికీ ప్రైజ్ ద లార్డ్. బేతేల్ గాస్పల్ చర్చ్ సుల్తానాబాద్ పరిచర్యల పక్షాన శుభాభివందనాలు. మరియు బేతేల్ గాస్పల్ చర్చ్ సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, 15వ తారీఖు ఎల్లుండి శుక్రవారం రోజు సాయంత్రం 6 గంటలకు బేతేల్ గాస్పల్ చర్చ్ 20 సంవత్సరాల వార్షికోత్సవ సభ జరుగుతుంది. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరం కలిసి ప్రభువుని ఆరాధిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. దేవాతి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. ఏ అనారోగ్యముతోటి ఉన్నా, ఎంతటి వ్యాధి అయినా, ఎన్ని సంవత్సరాల రోగమైనా దేవుడు అంటున్నాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. దేవుని మాట విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల, ఆయన కట్టడలు అనుసరించి నడిచిన ఎడల దేవుడు సెలవిస్తున్నాడు, మరి ఏ రోగమును నీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిస్తున్నాడు. దేవుడు పరమ వైద్యుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. అన్ని రోగముల మీద అధికారం కలిగిన దేవుడై ఉన్నాడు. ఏ అనారోగ్యంతో ఉన్నావో దేవుడు స్వస్థపరుస్తానని సెలవిస్తూ ఉన్నాడు. ఆయనను స్తుతించు, ఆయనను మహిమపరచు. దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు. బైబిల్ గ్రంథంలో మనము యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే, అక్కడ యెరూషలేములో బేతెస్దా కోనేరు ఉన్నది. ఆ కోనేరులో దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఏ రోగి అయితే ఫస్ట్ అందులో దిగుతాడో ఆ రోగి స్వస్థత పొందుతున్నారు. ఆ కోనేరు దగ్గరికి ఎంతో మంది రోగంతో ఉన్న వాళ్ళు వస్తున్నారు. దేవదూత నీళ్లు కదిలించిన టైంలో మొదట దిగి స్వస్థత పొంది వెళ్తున్నారు. అక్కడ 38 ఏండ్ల నుంచి రోగంతో ఉన్న వ్యక్తి పడి ఉన్నాడు. కానీ అక్కడ ఆ దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఆ వ్యక్తి అందులో దిగలేకపోతున్నాడు, స్వస్థత పొందలేకపోతున్నాడు. ఆ సమయంలో యేసు ప్రభువారు ఆయన దగ్గరకు వచ్చి, స్వస్థత పడగోరుచున్నావా అని అడిగితే ఆయన అంటాడు, అయ్యా, మరి ఆ నీళ్లు కదిలించినప్పుడు ఆ నీళ్లలో నేను దిగలేకపోతున్నాను, నాకు సహాయం చేయడానికి కూడా ఎవరు లేరు అని ఆయన అంటాడు. యేసు ప్రభువారు అంటారు, లేచి నీ పరుపెత్తుకొని నడువు అని ఆయనను స్వస్థపరుస్తారు. దేవుడు ఎంత ప్రేమమయుడు, దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. మరి ఆ కోనేరు దగ్గర పడి ఉన్న ఆ వ్యక్తి 38 ఏండ్ల నుంచి రోగంతో ఉన్నాడు. మరి ఆ యొక్క రోగిని దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు ఎంత వ్యాధి గల వారినైనా, ఎన్ని సంవత్సరాలైనా, దీర్ఘకాలిక రోగమైన దేవుని దగ్గర స్వస్థత ఉన్నది. దేవుడు స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ కోనేరు దగ్గర పడి ఉన్న ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆయన లేచి వెంటనే తన పరుపెత్తుకొని అక్కడి నుంచి స్వస్థత పొంది వెళ్ళిపోయాడు. దేవుడు ఆ రీతిగా నిన్ను ఈ రోజున స్వస్థపరచనై ఉన్నాడు. దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా తండ్రి, మహోన్నతుడా, వందనాలు ప్రభా. ఈ సమయంలో దేవా, ఎవరెవరు ఏ వ్యాధితో ఉన్నారో తండ్రి, దయతో జ్ఞాపకము చేసుకొని దేవా, మీరు ఇచ్చిన వాగ్దానము వాళ్ళ పట్ల నెరవేర్చండి తండ్రి. అయ్యా, వ్యాధి చేత ఎంత కుమిలిపోతున్నారో తండ్రి, దేవా, మరి డబ్బు ఎంత ఖర్చు పెట్టి ఉన్నారో ప్రభా, దేవా, దయచేసి తండ్రి వాళ్ళను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే వారిని స్వస్థపరచండి. 38 ఏండ్ల నుంచి రోగంతో ఉన్న వ్యక్తిని స్వస్థపరిచిన దేవుడు ఆయనే కాదు ప్రభా, ఎంతో మందిని స్వస్థపరిచిన దేవుడు నాయన. ఈ రోజు నా ప్రభా తండ్రి, ఈ వాగ్దాన ప్రకారం ప్రతి బిడ్డను అనారోగ్యముతో దేవా, మరి వ్యాధితో పడి ఉన్న ప్రతి బిడ్డను మీ దయగల హస్తము చాపి తండ్రి మీరు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ వందనాలు, స్తోత్రములు మీకే అర్పించి యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.